అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. హాయ్ హలో నమస్తే, నేను సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. మానవుడు ఎలా జీవించాలో, కష్ట సమయాల్లో ఎలా నిలదొక్కుకోవాలో, అసలు జీవిత పరమార్థం ఏమిటో తెలియజేసేది భగవద్గీత. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ. భగవద్గీత మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ధర్మ మార్గాన్ని అనుసరించేలా చేస్తుంది. ఈ భగవద్గీత గ్రంథం అనేక దేశ భాషల్లో అనువదించబడి లక్షలాది మందితో అధ్యయనం చేయబడుతుంది. అమెరికాలో పుట్టి పెరిగిన, ఇక్కడ పద్ధతులు అలవాటు అయినా, ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు అవ్వాలని భగవద్గీత క్లాసెస్లో జాయిన్ చేశారు. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధధానాః పురుషాః జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. ఇక్కడి చిన్నారులను చూస్తుంటే నాకైతే భగవద్గీత రథసారథుల్లాగా కనిపిస్తున్నారు. ఇది కన్నులారా వీక్షించడం చాలా కన్నుల పండుగగా ఉంది. మీరు కూడా వీడియోలో వీళ్లను చూసి సంతోషించి ఆశీర్వదించండి. నిత్యయుక్తస్య యోగినః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినోర్జున పరస్తస్మాత్ భావోన్యః అవ్యక్తో వ్యక్తః సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎస్జిఎస్ గీతా ఫౌండేషన్ టీం. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. జై గురుదత్త. నమస్కారం. భగవద్గీత గొప్పతనం అర్థం చేసుకొని అది ఈ తరం వారికి అందచేయాలి, ముఖ్యంగా ఈ తరం యువతకి అందచేయాలన్న మీ సంకల్పం, ఆలోచన చాలా హర్షణీయమండి. సో మీ ఈ సంస్థ గురించి, ఫౌండేషన్ గురించి మాకు మరిన్ని వివరాలు చెప్తారా? తప్పకుండా చెప్తామండి. నమస్కారం అండి. జై గురుదత్త. నా పేరు రవి రెండుచింతల. నేను ఎస్జిఎస్ గీతా ఫౌండేషన్కి సదర్న్ కాలిఫోర్నియాలో కోఆర్డినేషన్ హెల్ప్ చేస్తాను. నాతో పాటు ఇందిరా రెండుచింతల ఒక టీచరు, జగదీష్ సూరంపూడి గారు ఇంకో టీచరు. మేము ముగ్గురు ప్లస్ ఇంకా చాలామంది ఉన్నారు మాకు ఇక్కడ ఈ సదర్న్ కాలిఫోర్నియా, అంటే దక్షిణ కాలిఫోర్నియాలో. మేమందరం కలిపి ఈ ఎస్జిఎస్ గీతా ఫౌండేషన్ ద్వారా భగవద్గీత ఎలా నేర్పాలో దానికి మేము కృషి చేస్తాము. ఇది ముఖ్యంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య దృష్టితోటి జరుగుతున్న కార్యక్రమం. ఇది ఏ విధంగా జరిగిందంటే, ఒక 10 సంవత్సరాల వెనక స్వామీజీ డల్లాస్ వచ్చి, ఆ డల్లాస్ మహానగరంలో 18 మంది పిల్లల్ని చూసి, మీరందరూ భగవద్గీత నేర్చుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నేను వచ్చే సంవత్సరం నేర్చుకుంటారా అని అడిగారు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందపడి తప్పకుండా నేర్చుకుంటాం స్వామీజీ అన్నారు. వాళ్ళు నెక్స్ట్ సంవత్సరం వచ్చినప్పుడు 43 మంది 700 శ్లోకాలు 18 చాప్టర్లు ఫుల్గా మొత్తం మెమరీ చేసుకుని
దాన్నేమో స్వామీజీకి పంపిస్తే స్వామీజీ డల్లాస్ వచ్చినప్పుడు ఈ 43 మంది కలిపి స్వామీజీకి ఒక మహాయజ్ఞంలాగా చేశారు. దాన్ని మహాయజ్ఞము అని చెప్పారు స్వామీజీ. దీన్ని శ్రీకాంత్ దత్తా గారని డల్లాస్ మహానగరంలో దాన్ని ఒక కృషిగా తీసుకుని అప్పటి నుంచి ఇప్పటికి మన 10 సంవత్సరాల తర్వాత 8,000 మంది పూర్తిగా జ్ఞాపకం చేసుకుని 700 శ్లోకాలు చెప్తారు. 10,000 మంది ఫ్లూయెంట్ రీడింగ్ అంటాం, అంటే ఎలాగ రీడ్ చేయొచ్చు, ఏ విధంగా కరెక్ట్గా చదవాలి అనేది కూడా వాళ్ళకి నేర్పుతాం. అంటే 18,000 మంది చేసుకుని ప్రతి సంవత్సరం డల్లాస్లో ఒక మహాయజ్ఞంలాగా చేస్తాం అన్నమాట. అంటే దీనికి మహాయజ్ఞం అంటే ఒక 7-8 వేల మంది ఒక బేస్బాల్ టైప్ ఆఫ్ కోర్టులో చేరి ఒకే గళంతో చేస్తారన్నమాట. ఇది స్వామీజీ ఎందుకు చేశారంటే మన ధర్మ ప్రచారం చేయాలి, మనమందరూ భక్తితోని శ్రద్ధతోటి మన జీవితాలని మంచిగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో స్వామీజీ ఈ విధమైన పునాది వేశారు. మాకు ఇక్కడ అమెరికాలో 30 సంస్థలు ఉన్నాయి, 14 దేశాల్లో వెళ్తోంది. అంటే ఈ 18,000 అన్ని దగ్గర నుంచి వస్తారన్నమాట. ఈ కార్యక్రమం ఏమైందంటే ఎంత అభివృద్ధి చెందంటే మోదీ గారు ఈ చాలా నచ్చింది, ఇంకా మనం చేసుకోవాలి, భారతదేశం అన్ని దేశాల్లో చేయాలని ఆయన ప్రశంస వచ్చింది. అలాగే దీనికి గిన్నెస్ రికార్డ్ వచ్చింది. దీనివల్ల అందరూ ఏ విధంగా సేవ చేయొచ్చు అనేది నేర్చుకుంటున్నారు. సో దీనివల్ల చాలా చాలా ఉంటుంది. మీరందరూ ఇలాగ మాకు చూసినందుకు మేము మా ముగ్గురు ద్వారా మా అభినందనలు. ఇది నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం 11వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే sgsgeetafoundation.orgకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ కనబడతాయి. యాక్చువల్ చాంటింగ్ కూడా అంతా ఫుల్గా చూడొచ్చు. ఇప్పుడు మనతో ఉన్నారు ఈ భగవద్గీత యజ్ఞంలో పాల్గొంటున్న సాయి కీర్తి, శ్రేయన్య. వాళ్ళతో మాట్లాడదాం ఈ చిన్న పిల్లలకి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. నమస్కారం అందరికీ, నా పేరు సాయి కీర్తి, నేను 7th గ్రేడ్లో ఉన్నాను. నేను ఫస్ట్ భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది, కానీ నాకు చాలా బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. కానీ తర్వాత నాకు చాలా ఈజీ అనిపించింది. అందరు క్యాంపులకు వచ్చి అన్నీ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇన్స్పైర్ అయింది అందరితో. సో నేను బాగా చేయాలనుకుంటున్నాను. నేను ఆగస్ట్లో భగవద్గీత నేర్చుకోవటం మొదలుపెట్టినప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది, కానీ కొన్ని నెలల తర్వాత ఈజీగా అయ్యింది. ఎందుకంటే భగవద్గీత నేర్చుకోవటం వలన నాకు మెమరీ ఇంకా వచ్చింది. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః. Thank you Suman TV for recording and taking videos of our chanting of Bhagavad Gita and spreading to everyone the happiness of Bhagavad Gita. మరి అమెరికాలో ఉంటున్న మన భారతీయులు ఇక్కడ చేస్తున్న పనులు అలాగే పాల్గొంటున్న వాటిని చూడాలనుకుంటే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ USA.